హాయ్ అండి. ఇదిగో నువ్వులు టమాటాలు పచ్చడి చేస్తున్నా ఇడ్లీకి. చాలా బాగుంటుందండి ఇడ్లీకి. నువ్వులు టమాటా కలిపి పచ్చడి చేస్తే చట్నీ చేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది. కాంబినేషన్ కూడా ఇడ్లీకి చాలా బాగుంటుందండి. ఇట్లా చేస్తే ముందుగా టమాటాలు ఉడకబెట్టేసానండి. ఇప్పుడు నువ్వులండి, ఇవి నువ్వులు వేపాలి. ఇవి ఒక పెద్ద స్పూన్తో ఒక 3 స్పూన్లు ఉంటుందండి. ఇట్లా నువ్వులు టమాటా కలిపి చట్నీ చేస్తే టేస్ట్ మాత్రం చాలా సూపర్ ఉంటుందండి. చాలా బాగుంటుంది. నువ్వులు బాగా వేగాలండి ఎర్రగా. ఇదిగండి నువ్వులు ఇట్లా ఎర్రగా వేయిపోను చూడండి. ఇట్లా వేయిపో చాలు. ఎక్కువ టైం ఏం పట్టదు నువ్వులు వేగడము. ఆయిల్ ఏం వేయకుండా వేపాలండి నువ్వులు. ఇప్పుడు కొంచెం ఆయిల్ వేయాలి. ఇదండి 3 ఎండుమిర్చి వేసాను. పచ్చిమిర్చి. ఇదిగండి ఎండుమిర్చి బాగా వేగిపోయి తీస్తాను. ఇప్పుడు ఉల్లిపాయలు వేసాను. ఇదండి కొంచెం జీలకర్ర, అల్లం వేసాను. ఇగో కొంచెం అల్లం వేసాను. ధనియాలు, ఇదిగండి ఇట్లా వేగింది. ఇప్పుడు కొంచెం చింతపండు వేయాలి. చూడండి ఇట్లా వేగింది. ఇప్పుడు ఈ టమాటా వాటర్ లేకుండా ఇందులో వేసేయాలండి. ఇదిగండి ఇప్పుడు ఈ వాటర్ ఏం పడే అవసరం లేదు. మనం మిక్సీ పడతాం కదండి, అప్పుడు ఈ వాటర్ వేసి మిక్సీ పట్టాలి. ఇప్పుడు ఈ టమాటాలు కొంచెం వేగాలండి. ఇదిగండి ముందు టమాటాలు ఉడికిపోయినాయి కదండి. ఇప్పుడు ఎక్కువ టైం ఏం పట్టదు. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేయాలి. చల్లగా అయిన తర్వాత మిక్సీ పట్టుకోవాలండి. ఇదిగండి మిక్సీ పట్టాలి. ఇప్పుడు ముందు నువ్వులు పట్టాలండి. మొత్తము టమాటా అంతా కలిపి ఒకసారి వేయకూడదు. నువ్వులు కొంచెం నలిగినాక అప్పుడు టమాటా వేయాలి. ఇదిగండి నువ్వులు ఇట్లా నలిగింది. ఇప్పుడు టమాటాలు వేయాలి. సరిపడ ఉప్పు, ఇదిగండి ఇట్లా మిక్సీ పట్టేసాలి. ఇప్పుడు చట్నీకి పోపు వేయాలండి. ఇదిగండి ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు, ఎండుమిర్చి, ఇదిగండి పోపు వేగిపోయింది. ఇప్పుడు పోపు దీంట్లో వేసానండి.
ఇదిగండి చట్నీ రెడీ అయిపోయింది. ఇడ్లీకి దోశకి టేస్ట్ చాలా బాగుంటుందండి. ఇట్లా నువ్వులు టమాటా కలిపి ఇట్లా చేస్తే చట్నీ మాత్రం సూపర్ ఉంటుందండి. ఇదిగండి వేడి వేడి ఇడ్లీతో ఈ చట్నీ టేస్ట్ చాలా బాగుంటుంది. ఇదో ఇట్లా చట్నీ చేస్తే టేస్ట్ చాలా బాగుంటుందండి. ఇడ్లీకైనా దోశకైనా బాగుంటుంది చట్నీ. మీకు కానీ ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి.